హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రిప్టో గురు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా రూపాయి కూడా అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేయాలి అనే దాని మీద ఈ చిన్న వీడియో. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దానిలో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వస్తే దానిలో నేను పోస్ట్ చేస్తుంటాను. సో ఈరోజు ఏంటంటే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, మీషో యాప్ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో మనం షాపింగ్ చేస్తాం. దాని ద్వారానే మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి, పార్ట్ టైంతో కానీ ఫుల్ టైంతో కానీ అనేది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్రాసెస్ మొత్తం నేను ఈరోజు మీకు చెప్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు మీషో యాప్ అనేది ఓపెన్ చేయండి. లేని వాళ్ళు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని మీషో యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనం రీసేలింగ్ అన్నమాట. దీన్ని ఏమంటారంటే రీసేలింగ్ అంటే, మీషో కంపెనీ వాళ్ళు మనం దీనిలో మనకు అమ్ముతారు కదా, దీన్నే మనం వేరే వాళ్ళకి సెల్ చేయాలన్నమాట. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ షర్ట్ ఉంది కదా, రీసెంట్లీ వీడియో షర్ట్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. ఇది మనం మీషో కంపెనీ వాళ్ళు మనకి ఎంతకు అమ్ముతున్నారు, 388 రూపీస్కి అమ్ముతున్నారు. ఇదేంటంటే, మనం ఈ లింక్ని ఎక్కడ యూజ్ చేయకుండా మనకు తెలిసిన గ్రూప్స్ కానీ, లేదా మన వాట్సాప్ స్టేటస్ కానీ, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్లో కానీ ఎక్కడన్నా ఓన్లీ ఫొటోస్ వరకే మనం ఏం చేయాలంటే షేర్ చేసుకోవాలి. ఇది సెల్ చేస్తామని చెప్పేసి అమౌంట్ ఇంత అని చెప్పేసి మనం పెట్టి అట్లా షేర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ షేర్ ఆప్షన్ చూడండి. ఇదిగోండి, షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ సెల్లింగ్ దిస్ ప్రొడక్ట్ అని అడిగింది కదా, ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి షేర్ ఆల్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ అది తీసుకోండి. తీసుకున్న తర్వాత సపోజ్ వాట్సాప్ తీసుకోండి. సపోజ్ వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్ తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళని మొత్తం ఇమేజెస్ అన్నీ ఇట్లా డౌన్లోడ్ అవుతాయి చూడండి. ఆ ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ అయిన తర్వాత వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటి, దీనిలో నా నెంబర్ ఉంది. నా నెంబర్కి నేను సెండ్ చేసుకుంటాను. చూడండి, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇవన్నీ సెండ్ చేసేసాను. ఓకేనా, ఇవన్నీ ఇట్లా మన గ్రూప్లో కానీ మన తెలిసిన వాళ్ళకి కానీ సెండ్ చేసేస్తాం అనమాట. సెండ్ చేసేసిన తర్వాత ఎవరికన్నా కావాలంటే వాళ్ళు మన కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీయా లేకపోతే యూపీఐ పేమెంట్స్ అనేది మనం తీసుకోవాలి. డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, వాళ్ళ అడ్రస్ అవన్నీ తీసుకోవాలి మనం. ఫస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాప్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది, చూపిస్తాను నేను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత కింద బై నౌ అని ఉంది కదా, చూడండి, బై నౌ. ఆ బై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అడుగుతుంది. ఇప్పుడు మనం వాళ్ళకి ఏ సైజు కావాలని చెప్పి మనం అడుగుతాం కదా మన కస్టమర్ని. వాళ్ళు చెప్తారు. సపోజ్ ఎల్ తీసుకున్నాం. ఎల్ తీసుకుంటే ఇక్కడ 388 రూపీస్ ఉంది కదా, దానికి 380 రూపీస్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. తీసుకున్న తర్వాత బై నౌ మీద క్లిక్ చేస్తాం. బై నౌ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా, చేంజ్. ఈ అడ్రస్ దగ్గర మన అడ్రస్ ఉంటుంది. మనం ఇంతకుముందు తీసుకున్నా కానీ అడ్రస్ ఉంటాయి. మీరేం చేయాలంటే కస్టమర్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మనం ఎవరికైతే ఈ ప్రోడక్ట్ని సెల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కింద కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ ఎంత అవుతుంది, 388 రూపీస్కు పే చేస్తే సరిపోతుంది. కింద ఆన్లైన్ పేమెంట్ ఉంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద రీసేలింగ్ దిస్ ఆర్డర్ అని అడుగుతుంది చూసారా, క్వశ్చన్ మార్క్ వేసి. అక్కడ పక్కన యారో సింబల్ ఉంది కదా, ఆ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, క్లిక్ ఆన్ ఎస్ టు యాడ్ మార్జిన్ అనే వస్తుంది. దాంట్లో ఎస్ పెట్టుకోండి.
ఎస్ పెట్టిన తర్వాత మన ప్రోడక్ట్ ఎంత ఉంది, 388 రూపీస్. మనం ఏం చేయాలంటే మనం ఎక్కువ పెట్టేయకూడదు హోకు. ఎక్కువ పెట్టేసామనుకోండి మన కస్టమర్ అనేది అట్రాక్ట్ అవ్వరు. సో మనం ఎక్కువ మార్జిన్ కాకుండా ఒక 50 to 60 రూపీస్ మధ్యలో మనం మార్జిన్ చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 388 రూపీస్ ఉంది, 388 రూపీస్కి ఒక 60 రూపీస్ యాడ్ చేసుకుందాం. 60 రూపీస్ యాడ్ చేసుకుంటే చూద్దాం ఎంత అవుతుందో. 380 అంటే 440 పెడితే 52 రూపీస్ వచ్చింది. ఓకే, 50 to 60 పెట్టుకోవచ్చు, మన ఇష్టం, కాలంగా పెంచుకోవచ్చు. 440 పెట్టాం కదా, 440 పెడితే మన మార్జిన్ ఎంత, 52 రూపీస్. ఈ 52 రూపీస్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఎంత అయింది, 440 రూపీస్. మన మార్జిన్ ఎంత దాంట్లో, 52 రూపీస్. ఆర్డర్ అనేది ప్లేస్ కొట్టేసాం అనుకోండి, యూపీఐ అడుగుతుంది మనల్ని, పేమెంట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం యూపీఐ పేమెంట్ చేసేసుకున్నాం అనుకోండి, 440 రూపీస్. మనం ఇక్కడ పేమెంట్ చేసేస్తాం దీంట్లో 440 చేసేస్తే మనకి మార్జిన్ ఎంత వస్తుంది, 50 రూపీస్. 52 రూపీస్ ఉంది కదా. ఈ 52 రూపీస్ అనేది ఎప్పుడు మన అకౌంట్కి యాడ్ అవుతుంది అంటే, వాళ్ళకి రిటర్న్ పీరియడ్ 7 days ఉంటుంది కదా. ఆ 7 days ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఆ మార్జిన్ అనేవి మన 52 రూపీస్ అనేవి మన అకౌంట్కి వచ్చేస్తాయి డైరెక్ట్గా. మన అకౌంట్ని కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. మన అకౌంట్స్ ఎక్కడ ఉంటాయంటే ఆర్డర్స్లో చూడండి ఒకసారి, మన అకౌంట్ ప్రొఫైల్లో చూడండి ఎక్కడ ఉంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పైన సింబల్ ఉంది కదా మన నేమ్ పక్కన, అక్కడ ఆ దాని మీద క్లిక్ చేస్తే మన అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి చూడండి. బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి మన డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసినాయి చూసారా. అది సేమ్ అంతే ఫ్రెండ్స్. మన బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకుంటే ఎప్పుడైతే 7 days అనేది రీచ్ అయిపోతామో అప్పుడు ఆ అమౌంట్ అనేది మన అకౌంట్కి వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. అంతే మనం చేయాల్సింది. మనం కుదిరినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అట్లా షేర్ చేసుకుని ఎవరన్నా కస్టమర్స్ మన కాంటాక్ట్ అయితే వాళ్ళ అడ్రస్ పెట్టేసి డైరెక్ట్గా వాళ్ళకే మనం డెలివరీ అనేది ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా మనం ఎన్ని ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేసుకుంటే మార్జిన్ 50 రూపీస్ తీసుకున్నా మనం చేసుకున్న దాన్ని బట్టి మనకి అమౌంట్ మన అకౌంట్కి రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు కొంచెం అన్న యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇంకా కామెంట్ బాక్స్లో అడగండి, సాధ్యమైనంత వరకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా మంచి వీడియోస్ వస్తే చేస్తాను ఫ్రెండ్స్. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఎవరైనా అమౌంట్ చేసుకునే ఏమన్నా ఉంటే నేను చెప్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.